కోనసీమ వాడపల్లిలో ఉన్నాము. వెంకన్న స్వామి గుడి ఇది మొత్తం మీరు చూడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు 7 వారాలు వస్తే వాళ్ళు అనుకున్న ఎంత జరుగుద్దనేది ఒక నమ్మకం. ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళంతా మేము అనుకున్నంత జరిగింది అంటున్నారు. ఈరోజు ఈ గుడి మీకు చూపిస్తున్నాం, అందరు చూడండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం మీరు చూస్తుంది. మరి ఈ దేవాలయం ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది. మరి ప్రతి ఒక్కళ్ళు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం చూడటానికి ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు. మరి మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది లోపల, మరి ఈ మంటపం లోపల కూడా దేవుణ్ణి పెట్టారు. మరి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. లోపల అందరూ కూర్చొని కాసేపు దేవుణ్ణి దర్శించినాక అందరు కూర్చొని కాసేపు ప్రశాంతంగా ప్రసాదాలు అయి తింటారు. మరి వాడపల్లి దేవాలయానికి 7 సార్లు వెళ్తే వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయి అనేది భక్తుల నమ్మకం. ప్రతి ఒక్కళ్ళు అలాగే వెళ్తున్నారు. ఇప్పుడు మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు కదా, ఇప్పుడు లోపల దేవాలయం లోపల ఇదంతా. మరి రోజు ప్రతి శనివారం కూడా మరి తిరుపతిలో ఎలా ఉంటారో జనం అలాగే ఉంటున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు మరి కృష్ణా జిల్లా కానీ, గుంటూరు, తెనాలి, బాపట్ల, పొన్నూరు ఈ ఏరియా మొత్తం అన్ని ఊళ్ళ నుంచి ప్రతి ఒక్కళ్ళు వాడపల్లి బయలుదేరుతున్నారు శనివారం పొద్దున్నే. కానీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా మేము అనుకున్నవన్నీ జరుగుతున్నాయి అనేది చెబుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. మీరు కొంతమంది వాళ్ళు జరిగినవి కూడా చెబుతారు, తర్వాత మీరు చూడండి వాళ్ళు మాట్లాడింది. శనివారం రోజు కార్యక్రమాలు ఉన్నాయి, డెకరేషన్ చేస్తున్నారు గుళ్ళో లోపల. మరి వాడపల్లి వెళ్ళటానికి గుంటూరు బృందావనం గార్డెన్స్ నుంచి ప్రతి శనివారం దాదాపు ఒక 90-80 మంది వెళ్తున్నారు మాకు తెలిసి. మరి అలాగే గుంటూరు టౌన్లో ఎక్కడైనా కానీ శ్యామలానగర్, పట్టాపురం, మరి ప్రతి చోట నుంచి కూడా గుంటూరు నుంచి ఎక్కువ మంది వాడపల్లి వెళ్తున్నారు. మీ ట్రావెల్స్ వాళ్ళు చాలామంది వాడపల్లికి వెళ్ళటానికి శనివారం రోజు ట్రావెల్స్ కూడా కొన్ని బాగా బిజీగా ఉంటున్నాయి. వాడపల్లి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుంది, మేము 7 సార్లు వెళ్తే 7 సార్లకి మంచి ఫలితం భగవంతుడు మాకు కల్పిస్తున్నారు అనేది వాళ్ళ నమ్మకం. మరి ప్రతిదీ దేవుడనే వారు మనం అనుకున్నవి జరిగినప్పుడు మనం ఎంతో సంతోషపడతాం కదా. మరి 7 సార్లు వాడపల్లి వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. దాదాపు గుంటూరు నుంచి 230 కిలోమీటర్లో ఏమో ఉంటుంది. అలాగే విజయవాడ నుంచి కూడా 200 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ప్రతి గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. మొన్న మేము వెళ్ళినప్పుడు నెల్లూరు, గూడూరు అక్కడి నుంచి కూడా అందరూ రావటం జరిగింది. మొన్న ఈ మధ్య అయితే మెడ్రాస్ నుంచి కూడా కొంతమంది వచ్చామని చెప్పారు. అలాగే తిరుపతికి దేశంలో ప్రతి ఊరు నుంచి వస్తారు. మరి వాడపల్లి కూడా అలాగే తొందరలోనే దేశం మొత్తం వాడపల్లి గురించి చెప్పుకునే పరిస్థితి కనపడుతుంది. వాడపల్లికి వచ్చే భక్తులు ఎక్కువైపోతున్నారు ప్రతి చోట కూడా. అంటే భగవంతుడు వెంకటేశ్వర స్వామి మరి ప్రతి ఒక్కళ్ళకి అక్కడ వెలిసినాక, ఆయన అక్కడ ఆ బొమ్మ పెట్టినాక ప్రతి ఒక్కళ్ళు వాడపల్లి వెళ్ళాలా అనేది ఆ నమ్మకంగా 7 సార్లు వెళ్తే వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుందనేది భక్తుల నమ్మకం పూర్తిగా ఉంది. అదే కదా కావాల్సింది మనకి భగవంతుడిని కోరుకునేది ఏంది? మనం బాగుండాలా, మన పిల్లలు బాగుండాలా, అందరూ బాగుండాలనే కోరుకుంటాం.
ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని కోరుకోవాలి. ఇతరుల గురించి కూడా మనకి కోరుకున్నారు అంటే వాళ్ళు మంచిగా మనసుతో ఉన్నట్టే. ఇప్పుడు కొంతమంది భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, వారి మాటలు మీరే వినండి. ఏ ఊరు మేడం? విజయవాడ. విజయవాడ నుంచి వచ్చారు మీరు కూడానా? విజయవాడ ఎలా అనిపించింది ఇక్కడికి? బాగుంది. బాగుంది. 4వ సారా? నేను 6th టైం రావడం. 6th టైం. ఇంకో ఒకటి ఉంది బాకీ. 6 టైమ్స్ 7 టైమ్స్ ప్రదక్షిణ చేసింది, అలా 4 టైమ్స్ వచ్చింది. 4 టైమ్స్ నేను వచ్చారు. ఫస్ట్ టైం రావడం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు వాడపల్లి? బాగుంది. బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది వాడపల్లి? బాగుంది. బాగుంటుందా? మీకు అనుకున్న జరుగుతుందని అందరూ అన్నారని ఇక్కడికి వచ్చాం. ఏ ఊరు మీది? అది మార్టేరు. మార్టేరు 5వ సారా? 5వ సారి. బాగుంది. మీరమ్మా ఎలా ఉంది? బాగుందండి. బాగుంది. 5వ సారి. ఏ ఊరు మీది? హైదరాబాద్ నుంచి వచ్చారు మీరు. ఎవరైనా చెప్పారా ఇక్కడ గుడి? అమ్మ వాళ్ళు ఇక్కడే పాలకొల్లు. మీ అమ్మగారిది పాలకొల్లు. చాలా మంది చెప్తున్నారు, మేము కూడా ఒకసారి విజిట్ చేద్దామని. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చినాక? బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది. సార్ మీకు ఎలా ఉంది? చాలా బాగుందండి. గుళ్ళు ఎక్కడన్నా బాగుంటుంది. గుళ్ళు తృప్తిగా ఉందా? చాలా తృప్తిగా ఉంది. ఏ ఊరు మీది? తాడేపల్లి కూడా. బాగుందా ఇక్కడ? అంత హ్యాపీయే? దేవుడి దగ్గర అంత హ్యాపీగా ఉంది. ఏ ఊరమ్మా మీది? ఒంగోలు అండి. ఒంగోలు నుంచి వచ్చారు. మీకు ఈ గుడి గురించి ఎవరు చెప్పారమ్మా? నేను దండం పెట్టుకున్నాను. బాబు యుఎస్ వెళ్ళటానికి అనుకున్నాను, షాప్ గురించి కూడా అనుకుంటే జరిగింది, అందుకని వచ్చాను. బాబు యుఎస్ వెళ్ళిపోయాడు. యుఎస్ వెళ్ళిపోయాడు. పని జరిగిపోయింది దేవుడి దయ వల్ల. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కనిగిరి. ఎలా ఉంది ఈ గుడి గురించి? బాగుంది. మీరు అనుకున్నవి జరుగుతున్నాయా? ఫస్ట్ టైం మీరు పిలిచేస్తారా? మీకు మనస్ఫూర్తిగా ఎలా ఉంది? మేము విజయనగరం నుంచి వచ్చాము. విజయనగరం. ఎలా అనిపిస్తుంది గుడి? నాది ఇప్పుడు 6వ వారం అవుతుంది. 6వ వారం. ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికి అయితే నాకు కొంచెం బాగా జరిగింది. ఫ్యామిలీ డిస్ప్యూట్ పోయింది. కొంచెం ఫ్యామిలీ పరంగా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీరమ్మా? మా పిన్ని గారండి. మీ పిన్ని గారు అని చెప్తే వచ్చామండి. పిన్ని గారు చెబితే మీరు పిన్ని గారితో పాటు వచ్చారు. మీరు ఒంగోలేనా? మాది కనిగిరి అండి. కనిగిరి. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక? బాగుందండి, వాతావరణం బాగుంది. చూద్దాం, దండం పెట్టుకొని. ఫస్ట్ టైం. మరి 7 సార్లు వస్తారా? అదే దండం పెట్టుకొని వెళ్ళి జరిగింది వచ్చేస్తాం. ఓకే. ఎన్నోసారి సార్ రావటం మీరు? 7వ సారి. ఎలా ఉంది ఇక్కడికి వచ్చి? బాగుందండి. ప్రశాంతంగా ఉంది. భగవంతుని దయ వల్ల పనులన్నీ జరుగుతున్నాయి. అంతా హ్యాపీగా ఉంది. దాన్ని తృప్తి పడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.